కాసేపట్లో బెజవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన తర్వాత 7వసారి ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. బాబు మరి కాసేపట్లో ఇంద్రకీలాద్రిపైకి రానున్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రస్తుతం మన పట్టు వస్త్రాలకు సంబంధించి ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే అమ్మవారికి పట్టు చీరను సమర్పించనున్నారు, ఇక్కడ దానికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పసుపు కుంకుమతో పాటు పూలను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. దీంతోపాటు తాంబూలం ఏదైతే అమ్మవారికి ఇచ్చేందుకు శారీతో పాటు తాంబూలం కూడా ఇస్తూ ఉంటారు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలతో పాటు మొత్తం ఇక్కడ చూడొచ్చు గాజులు కూడా, మొత్తం ఇక్కడంతా గాజులు కూడా మొత్తం ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు పూలు ఇక్కడ సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి తోటలో ఇక్కడ పూలన్నీ మొత్తం చూసి ఇక్కడ దండ కూడా ప్రత్యేకంగా ఇక్కడ సీఎం మొత్తం తీసుకురాను. ఇక్కడ ఫ్రూట్స్కి సంబంధించి మొత్తం ఏదైతే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఏవైతే కావాలో మొత్తం కూడా ఇక్కడ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కొండపైకి రానున్నారు. ఇందుకు సంబంధించి కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు దాదాపు ప్రస్తుతం అయితే ఇదే విషయానికి సంబంధించి, ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నవారు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం దీని విషయం మొత్తం మాట్లాడేందుకు అయ్యింది. ఇవాళ మొత్తం సీఎం హోదాలో ఉన్నవారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు. అది కూడా సరస్వతీదేవి అలంకారం మూల నక్షత్రం రోజు. అంటే ఆ ప్రత్యేకత ఈ రోజున అమ్మవారికి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ రోజున అమ్మవారు సరస్వతీదేవిగా ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ఈ సరస్వతీదేవి అంటే మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చే తల్లి కాబట్టి అట్లాంటి అమ్మవారి స్వరూపంగా ఉన్న ఈ రోజున అమ్మవారికి రాష్ట్రం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రం మనందరి తరపున రాష్ట్రం ఈ యొక్క సీఎం గారు వచ్చి ఈ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పట్టు వస్త్ర సమర్పణ అనేది చేయడం జరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ రోజున మన రాష్ట్ర సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పిస్తూ ఉంటారు కదా, ప్రతి సంవత్సరం అదే రాష్ట్రం తరపున మన ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రం తరపున మన సీఎం గారు మనకి ఈ యొక్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్రం కోసం ఆయన ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి హోదాలో అంటే ప్రస్తుతం సీఎం చంద్రబాబు 7వసారి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రత్యేకంగా మూల నక్షత్రం రోజున సమర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే సీఎం చంద్రబాబు నేరుగా పైనుంచి ఇక్కడికి కిందకు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఏదైతే పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు. మొత్తం ఇక్కడ సంబంధించి కూడా అయితే సీఎం చంద్రబాబు వచ్చిన క్రమంలో కూడా ఎక్కడా కూడా క్యూ లైన్లు ఆగకూడదు. ఒక 300 రూపాయలు విఐపికి సంబంధించినటువంటి 300 రూపాయల లైన్ మాత్రమే ఆగాలి. మిగిలినటువంటి 3 క్యూ లైన్లు కూడా సజావుగా సాగే విధంగా కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం వచ్చిన క్రమంలో కొంత క్యూ లైన్లు ఆపుతారు అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా క్యూ లైన్లు ఆగవు. అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా 3 క్యూ లైన్లు పనిచేస్తూ ఉంటాయి అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అయితే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కొండపైకి రానున్నారు. వచ్చిన తర్వాత నేరుగా ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దాదాపు 40 నిమిషాల పాటు మొత్తం ఆయన అక్కడ అమ్మవారి సన్నిధానంలో ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ మార్గం ద్వారానే ప్రస్తుతం విజువల్స్లు చూపిస్తున్నారు. ఈ మార్గం ద్వారానే ఆయన తిరిగి వస్తూ ఉంటారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి వెళ్ళిన క్రమంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో వేద పండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందజేస్తారు. దాని తర్వాత ఏదైతే ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి ప్రదేశంలో టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు అటు మంత్రులు కూడా ఉంటారు. దాంతోపాటు ఏదైతే ప్రత్యేకంగా పాలక మండలి కూడా వేయడం జరిగింది. చైర్మన్తో పాటు ధర్మకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులను కూడా ఆయన పరిచయం చేసుకుంటారు. అదేవిధంగా దేవస్థానంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా మొత్తం ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తారు. ప్రస్తుతం మనతో డీసీపీ మేడం ఉన్నారు. సార్ ఎన్డీటీవీ రాబోతున్నారు, ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు? ఆల్రెడీ అందరికీ తెలిసిందేనండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు
అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారికి నూతన వస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పించేది ఉంది. అది సుమారుగా 3 గంటల 30 నిమిషాలకు ఉంది. అది అందరికీ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సుమారుగా 1 గంట పాటు ఉంటుంది. దానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు ఏమైనా ఆపుతున్నారా లేదా కంటిన్యూ అవుతుంది? చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాకు వచ్చినాయి. సామాన్య భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, అది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి. సామాన్య భక్తుల క్యూ లైన్లన్నీ కంటిన్యూ అవుతాయి. అయితే పక్కాగా ఏదైతే సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న క్రమంలో కూడా ఎక్కడా కూడా క్యూ లైన్లు ఆగకూడదు, ప్రతి ఒక్క క్యూ లైన్ కూడా జరగాలి. 3 క్యూ లైన్లకు సంబంధించి కూడా వెళుతూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రం, అందులో మూల నక్షత్రం, సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 1,20,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి వరకు కూడా 2.5 లక్షల మంది పైగా అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో సీఎం చంద్రబాబు దాదాపు ఒక 50 నిమిషాల పాటు ఇక్కడ ఉండబోతున్నారు. ఇక్కడ ఉన్న క్రమంలో కూడా క్యూ లైన్లు ఎక్కడ ఆగకూడదంటూ కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దుర్గగుడి పైన సీఎం చంద్రబాబు వచ్చే క్రమంలో వచ్చిన కాడి నుంచి వెళ్ళే వరకు కూడా పటిష్ట బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఇంద్రకీలాద్రిపైకి రానున్నారు. ఓవర్ టు